వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము, లెట్స్ గో టు ఐజయా 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి మనము చదువుకుందాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. చాల్మా. సో లెట్ us see that. Number 1, జాగ్రత్తగా గమనించండి, ఆ మాట చదవండి. ఫస్ట్ లైన్, ఆలకించుడి. అందరూ ఆలకించాలి. అటెన్షన్ ఎవ్రీబడి. అందరూ కూడా తలలో ఒకసారి పైకెత్తండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఒక మాట రాయిపిస్తున్నాడు. ఏంట మాట తెలుసా? అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ మాటను వినాలి. ఏంట మాట అంటే, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎస్, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవాకు మార్గములు సరళము చేయుడి. వాట్ ఈస్ దిస్? దేవుడికి మనము మార్గములోను సరళము చేయాలంట. You need to prepare a way to Father. You need to clear a way to Jesus. You need to create a way to the Holy Ghost. ఈరోజు మీరు బాగా గమనించండి. ప్రేయర్ రిక్వెస్ట్ మన దగ్గర నుంచి వెళ్ళట్లేదు. దేవుడి దగ్గర నుంచి, పరలోకం నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఒక మాట వస్తుంది. ఏంటంటే, యెహోవాకు మార్గములు సరళము చేయండి. ఓపెన్ యువర్ గేట్స్, ఓపెన్ యువర్ డోర్స్, ఓపెన్ యువర్ వేస్ టు ద ఫాదర్ ఆల్మైటీ. ఏంటిది? దేవుడికి ఎక్కడన్నా డోర్లు అడ్డం ఉన్నాయా? దేవుడికి ఎక్కడన్నా ఎవరన్నా అడ్డొస్తారా? చెప్పాలి. దేవుడికి ఎవరన్నా అడ్డొస్తారా? ఎవరు రాలేరు. దేవుడికి ఏదన్నా డోరు అడ్డంగా ఉంటుందా? లేదు. దేవుడికి ఏదన్నా అడ్డుబండగా ఉంటుందా? లేదు. బట్ వై ది స్క్రిప్చర్ ఇస్ హియర్? మనం ప్రార్థన చేస్తాం, దేవా కొత్త ద్వారాలు తెరువు ప్రభా, మాకు కొత్త బిజినెస్లు, కొత్త ఉద్యోగాలు ప్రభా, కొత్త మార్గాలు తెరువు ప్రభా మాకని మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడిని. బట్ ది స్క్రిప్చర్ ఇస్ డిఫరెంట్. కొంచెం ఉల్టా ఉంది స్క్రిప్చర్. దేవుడే ఒక విన్నపాన్ని విన్నపించుకుంటున్నాడు. ఏంటదంటే, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా చెలిపరుస్తున్నాడు. ఏంటంటే, యెహోవాకు మార్గములను సరళము చేయుడి. ప్రిపేర్ ఏ వే ఫర్ ద ఫాదర్. అంటే దేవుడికి భూమి మీద రూట్ లేదు, నిన్ను రూట్ అడుగుతున్నాడు దేవుడు. తెలుసా? యా, ద లార్డ్ ఈస్ నాట్ హ్యావింగ్ రూట్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై ద లార్డ్ ఈస్ ఆస్కింగ్ యూ, ప్రిపేర్ ఏ వే ఫర్ మీ. నాకు ఒక మార్గాన్ని సిద్ధపరచండి అంటున్నాడు. లెట్స్ గో టు మాథ్యూ 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు మాథ్యూ 3 వర్స్ నంబర్ 1. ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. పాయింట్ నెంబర్ 2. పాత నిబంధనలో ఎవరికి రోడ్డు క్లియర్ చేయమంటున్నారు? యెహోవా దేవుడికి ఒక రోడ్డు వేయాలంటే మనం. ఆమేన్. నెంబర్ 2, న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి బాప్తిసమిచ్చి యోహాను చెప్తున్నాడు, మళ్ళీ తన ప్రవక్తలే చెప్తున్నారు. ఆయన ఎప్పుడు డైరెక్ట్గా అడగడు, తన ప్రవక్తల ద్వారా అడిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు డైరెక్ట్ డబ్బులు అడగడు, నా ద్వారా అడిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రభు చెప్పినప్పుడు ఇస్తానని ప్రభు నీకు చెప్పడు, నాకు చెప్తాడు. ఆమేన్. నేను చెప్పినప్పుడు ఏంటి, నేను అడిగినప్పుడు ఏంటి. ఆమేన్. నాకు దేవుడు స్వప్నమందు చూపిస్తే అప్పుడు ఇస్తా. నో 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 నో.
నాట్ ఎట్ ఆల్. తన ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఓకే, ప్రభువు మార్గము సిద్ధపరచుడి. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, రెడ్డింగ్ తో అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ప్రభువు మార్గములను సిద్ధపరచుడి. సిద్ధపరచు అంటే ప్రిపేర్ ఎ వే టు జీసస్. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. మరి వెనక రోడ్ లేదా? ఏమండి, మీ ఇంటి ముందు రోడ్ లేదా? మీకు కాలువ ఏమైనా ఉందా? సైడ్ కాలువ, డ్రైనేజ్ కాలువ ఏమైనా ఉందా? మీ ఇంటి ముందు రోడ్ లేదా? మీ ఇంటి బయటకు వస్తే డాంబర్ రోడ్ లేదా? మీ ఇంటిలో నుంచి బయటకు వస్తే మెయిన్ రోడ్ రాదా? ఈ ఊరి నుంచి బయటికి వెళ్తే రింగ్ రోడ్ రాదా? యా, దేర్ ఆర్ మెనీ వేస్, దేర్ ఆర్ మెనీ వేస్ టు గో. ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, బిజినెస్కి వెళ్ళాలన్నా నీకు 100 రోడ్లు ఉన్నాయి. ఒకటే రోడ్లో రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ దేవుడికి ఇక్కడ మార్గములు లేవంటున్నాయి. ఏంటి? బైబిల్ అబద్ధం చెప్తుందా? వాక్యం అబద్ధం చెప్తుందా? వాక్యం ఏమన్నా అర్థం కాకుండా రాశాడా? వాక్యంకి ఏమన్నా వాక్యం రాసేటప్పుడు కొంచెం వాళ్ళు నిద్రపోతూ రాశారా? దెన్ వై దెర్ ఈజ్ నో వే టు ఫాదర్? దెన్ వై దెర్ ఈజ్ నో వే టు జీసస్? యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్న దేవుడికి ఇక్కడ ఏం లేదు, మార్గము లేదు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? ప్రభువుకి మార్గములను సిద్ధపరచుడి. ప్రిపేర్ ఎ వే టు ద లార్డ్. ఈరోజు మనము ఎంతమందికి మార్గాలను సిద్ధపరచాలో చూద్దాం. లెట్ us క్రియేట్ ఎ వే, లెట్ us ప్రిపేర్ ఎ వే టు ద లార్డ్. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అనుకోండి, లేదా డౌట్ అనుకోండి, లేదా ఒక దాన్ని మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఎంతమంది ద్వారాలు మూయబడ్డాయి బిజినెస్లో, ఉద్యోగాల్లో, లైఫ్లో, తర్వాత పర్సనల్ లైఫ్లో, ఆ వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో ఎవరికి ద్వారాలు మూయబడ్డాయి? నాకు ద్వారాలు కొన్ని మూయబడ్డాయి అని అనుకున్నవారు చెయ్యొచ్చు. మీ జీవితంలో ఏమైంది? ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చర్చ్కి వస్తున్నారు, ఎత్తండి, కొంచెంసేపు చేయి నొప్పి వచ్చినా ఏమైంది తెలియాలి కదా దేవుడికి. ఎంతమందికి డోర్స్ మూయబడ్డాయని దేవుడికి తెలియాలి కదా. మరి మీరు ప్రార్థన చేస్తున్న వినబట్టలేదేమో, ఇప్పుడు కనబడుతుంది దేవుడికి, పరలోకం నుంచి చూస్తున్నాడు. నీ జీవితంలో ద్వారాలు 100% కొన్ని ఏరియాల్లో మీ జీవితంలో ద్వారాలు మూయబడ్డాయి. సమ్ డోర్స్ హ్యాస్ బీన్ స్టక్డ్ అప్ అండ్ క్లోజ్డ్. నీకు ఆ డోరు గుండా బయటికి వెళ్ళాలంటే నీకు అర్థం కావట్లే. నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నావు, కానీ నీకు అసలు ఫ్యూచర్ తెలియట్లే, నీకు అసలు నీ లైఫ్ ఏంటో తెలియట్లే, నీ కెరీర్ ఏంటో తెలియట్లే. నీ డోర్లు ఏమైనాయి? మూయబడ్డాయి. ఇప్పుడు ఈ డోర్లు తెరిచేదట, దేవా డోర్లు తీసి ఏసునామములో డోర్ ఓపెన్ కాకుండా ఏ డోర్ ఓపెన్ అవ్వట్లే. యు ఆర్ కమింగ్ టు చర్చ్ రెగ్యులర్లీ, యు ఆర్ టేకింగ్ సాక్రిమెంట్ రెగ్యులర్లీ, యు ఆర్ ప్రేయింగ్ టు ద లార్డ్ రెగ్యులర్లీ. బట్ స్టిల్ వై యువర్ డోర్స్ ఆర్ నాట్ ఓపెనింగ్? ఎందుకు మీ జీవితంలో ఇంకా కొన్ని ద్వారాలు ఓపెన్ అవ్వట్లేదు? మీరు ప్రార్థన చేస్తున్నా కూడా, అంటే ప్రార్థన వారం చేయాలా, ప్రార్థన నెల చేయాలా, ప్రార్థన సంవత్సరం చేయాలా, ప్రార్థన 10 సంవత్సరాలు చేయాలా? నో. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవా నా ద్వారం నిన్న ఒకడు మూసేశాడు, ఈరోజు పొద్దున తెరువు ప్రభా అని నువ్వు అడుగుతున్నావు, బట్ నీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. దేవుడిని రోజు అడగాల, తెరవబడట్లే నీ డోర్. అప్పుడే చేయనొప్పి వచ్చేసింది చాలా మందికి. హల్లెలూయా. నీకు చేయనొప్పి వస్తే మోషేలాగా ఇద్దరికి సపోర్ట్ తీసుకొని డబ్బులు ఇవ్వండి, ఒక 100 రూపాయలు. అరే కొంచెం నా చేయి పట్టుకోరా, పాస్టర్ గారు దించిన దాకా అని చెప్పి అడుక్కోండి పక్కన వాళ్ళతో. మరి ఎత్తచ్చు కదా, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేనికి చేతులు ఎత్తారు తెలుసా? మీ జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడ్డాయి. తెరిచినట్టే ఉంటుంది, కానీ దగ్గరికి పోతే మూయబడింది ద్వారం. అబ్బా 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 అని వెళ్తున్నావు, అడగపోతే డోర్ క్లోజ్. అపాయింట్మెంట్ ఇస్తాడు 10 గంటలకి, నువ్వు 9:30కే పోయి కూర్చుంటావు. సార్ ఈరోజు రావట్లేదండి. అవునా? డోర్ క్లోజ్. సో ఈ డోర్లు ఎలా తెరుచుకోవాలి? మీ జీవితంలో మీరు ద్వారాలు ఎలా తెరవబడాలి? ఎలా నీ లైఫ్లో నువ్వు అనుకున్న ద్వారాలు ఎలా తెరవబడాలి? మూయబడిన ద్వారాలు దేవుని చేత మూయబడింది కాదు, ఇవి అపవాది చేత మూయబడిన ద్వారాలు. ఇవి అబ్రహాము యొక్క బావులు దేవుడు మూసేయలేదు, ఆ శత్రువులు మూసేశారు.
ఆమేన్. యా, ఈరోజు నీ ద్వారాలు, నీ జీవితంలో ఎన్నెన్నో ద్వారాలు ఉన్నాయి, కానీ ఏ ద్వారం కూడా నీకు కనిపించలే. వాట్స్ నెక్స్ట్ తెలియదు. వాట్స్ నెక్స్ట్. ఇప్పుడు చిన్నపిల్లలు అడిగితే నెక్స్ట్ ఏంటమ్మా అంటే తెలియదు అంకుల్, నెక్స్ట్ ఏంట తెలియదు అంకుల్, నెక్స్ట్ ఏం తెలియదు అంకుల్, నెక్స్ట్ తెలియదు అంకుల్, నెక్స్ట్ ఏం తెలియదు ఆంటీ, నెక్స్ట్ ఏం తెలియదు తాతయ్య, నెక్స్ట్ ఏం తెలియదు బామ్మ. తెలియదు. యు డోంట్ నో అబౌట్ యువర్ ఫ్యూచర్ బికాస్ యు ఆర్ నాట్ బ్లైండ్ బట్ యువర్ డోర్స్ ఆర్ షట్. నీ ద్వారాలు ఏమైనాయి? గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు నేను కోటీశ్వరుని అవుతాను అని చెప్పలేరు. గుండె మీద చేసుకొని నేను నా దేవుణ్ణి బట్టి 10 సొంత ఇళ్ళు ఉంటాయి నాకు అని చెప్పలేము. గుండె మీద చేసుకొని కరెక్ట్గా 2 సంవత్సరాల్లో దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అని మీరు ఎవ్వరు కూడా చెప్పలేని బలహీన స్థితిగతుల్లో ఉన్నారు. రేపేమవుతుందో అని భయపడుతున్నారు. హీ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ యువర్ పాస్ట్, హీ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ యువర్ ప్రెజెంట్, హీ ఈజ్ యువర్ గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఆమేన్. నీ గతానికి దేవుడే కాదు, నీ ప్రెజెంట్కి దేవుడే కాదు, నీ ఫ్యూచర్ కూడా ఆయనే దేవుడు. ఆమేన్. నిన్న ఆయన నీకు దేవుడై ఉన్నాడా? ఈ రోజు నీకు ఆయన దేవుడై ఉన్నాడా? రేపు కూడా ఆయన నీకు దేవుడేనా? రేపు కూడా నీకు ఆయన దేవుడేనా? అదే మాట గుర్తుపెట్టుకో, అదే మాట మీద ఉండు. యు ఆర్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ మై పాస్ట్, యు ఆర్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ మై ప్రెజెంట్, అండ్ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై ఫ్యూచర్. ఆమేన్. చెప్పండి, నా భవిష్యత్తుకి దేవుడివై ఉన్నావు తండ్రి, నా ఫ్యూచర్కి దేవుడివై ఉన్నావు, నా ఫ్యూచర్ని కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఆమేన్. ఇంత పవర్ఫుల్గా నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నీ ఫ్యూచర్ గురించి నువ్వు గొప్పగా అనేకులకు చెప్పగలవు. ఆమేన్. నేను చెప్పగలుగుతున్న ఫ్యూచర్లో స్టేడియంస్ కడతాను. ఆమేన్. ఆయన మహాకృపను బట్టి, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐ విల్ బిల్డ్ స్టేడియంస్ టు ద లార్డ్. నా సామర్థ్యాన్ని బట్టిగా, దేవుని సామర్థ్యాన్ని బట్టి. హల్లెలూయా. యా, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, 100,000 మందికి దేవుడు మన చేతుల ద్వారా పెట్టగలడు. ఆమేన్. ఒక్కరికి బండి కొనియడం కాదు, 100,000 మందికి బండిలు కొనిచ్చే సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. ఒక్కరికి అన్నం పెట్టడం కాదు, 1000 మందికి అన్నం పెట్టే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హీ విల్ ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీ. నిన్ను అదే మురికి గుంటలో, అదే బురద గుంటలో పెట్టి నిన్ను దేవుడు పాటలు పాడరా, మురికిలో పాడరా, దరిద్రంలో పాడరా, నిరుద్యోగంలో పాడరా, పేదరికంలో పాడరా, గడ్డుతనంలో పాడరా వెంటనే నీ దేవుడు అండు. నీ ఆరాధన, నీ స్తుతి గొప్పగా గంభీరంగా ఉండాలి, సాక్ష్యాలతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఏడుస్తూ పాడేవేం పాట, దినాలు వస్తాయి సంతోషంతో పాడతావు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ శుభప్రదమైన నిరీక్షణ నీ జీవితంలో కంపల్సరీ ఉండాలి. ఈరోజు మనము ధైర్యంగా రేపేం జరగబోతుందో చెప్పలేం. రేపు నాకు దేవుడు 10 లక్షలు ఇస్తాడు, ఎల్లుండి నా దేవుడు నాకు నెక్స్ట్ మంత్ నాకు దేవుడు మంచి బిజినెస్ ఇస్తాడు, రేపు వచ్చే వారం దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, వచ్చే నెల నేను ప్రెగ్నెంట్ కాబోతున్నాను, వచ్చే నెల దేవుడు నన్ను బ్లెస్ చేయబోతున్నాడు, వచ్చే వారం దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడని ఎందుకు పలకలేకపోతున్నాను తెలుసా? ఆయన ఏడో ఉన్నాడు, నువ్వు ఏడో ఉన్నావు, అదే తేడా. యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ హీ ఈస్ బిసైడ్ యూ. You're not believing that he is beside you. You're not believing that he is in you. నీ లోపల ఉన్నాడని నువ్వు నమ్మట్లే, నీ పక్కన ఉన్నాడని నువ్వు నమ్మట్లే. ఆమేన్. నీ జీవితంలో ఏమైనాయి? ద్వారాలు కొన్ని మూయబడిన ద్వారాలు దేవుడు ఈరోజు తెరవబోతున్నాడు. ఆమేన్. కానీ ఈరోజు అందరికీ దేవుడు ఒక చిన్న పని పెడుతున్నాడు. చిన్నదే పెద్దది ఎంత? హల్లెలూయా. అండ్ ఐ ఆల్వేస్ కాపీ బైబిల్. నేను ఎప్పుడు వాక్యాన్ని కాపీ చేస్తాను, నాకు వేరేదేం కాపీ చేయడానికి ఇష్టం ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ హీరోస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ హీరోయిన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ పర్సన్. నాకేం లేదు. బైబిల్లో చూసామా, నెక్స్ట్ అదే ప్రాక్టీస్, అంతే. అలా గోడకు జరి అంతే, గోడ కూలిపోయింది అంతే. అరిస్తే గోడ కూలిపోయేది ఏంటంటే నువ్వు బుర్ర గీక్కుంటా ఉండి ఈ లోపల గోడ పగిలిపోద్ది, వాళ్ళు పోతాను నడుచుకుంటూ వెళ్ళిపోతానే ఉంటారు. నువ్వు మాత్రం జుట్టు గీరుకుంటా, అసలు అడికి ఉద్యోగం ఎట్టొచ్చింది, అది ఎట్ట బ్లెస్ అయ్యాడు, ఆమెకు అసలు యూట్రసే లేదు కదా, ఆమె ఎట్ట ప్రెగ్నెంట్ అయింది, నువ్వు ఇంకా గీరుకుంటానే ఉండు, వాళ్ళు 10 మంది పిల్లల్ని కనేసి ఉంటారు. జనాలు అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, నమ్మకం లేని వారు జుట్టు గీరుకుంటా ఉంటారు. ఎట్టయింది ఇది అని. నువ్వు అట్లే గీరుకోనా, నేను బయలుదేరిపోతానే ఉంటాను అంతే. ఆమేన్. సో టుడే వి వాంట్ టు సీ ఎ డిఫరెంట్ గాడ్. ఈరోజు మనం ఒక కొత్త కోణంలో చూస్తాం దేవుణ్ణి.
సో మన జీవితంలో ఒక 100 ద్వారాలు మూయబడ్డాయి, ఒక జీవితంలో 1000 ద్వారాలు మూయబడ్డాయి. నీ బిడ్డల జీవితంలో, నీ కూతురు జీవితంలో, భార్య జీవితంలో, భర్త జీవితంలో, నీ ఫ్యామిలీ జీవితంలో, అన్ని ఏరియాల్లో ఎక్కడో ఒక ద్వారం, మెయిన్ డోరే మూయబడింది. ఆ డోర్ పేరు మీ అందరికి బాగా తెలుసు, ఫినాన్షియల్ డోర్. ఓకేనా? ఆ ఫినాన్షియల్ డోర్ మూయబడింది, ఆ ఆరోగ్యం సంబంధమైన డోర్ మూయబడింది, ఆ ప్రాస్పరిటీ డోర్ మూయబడింది, ఆ జాయ్, ఆ పీస్, ఆ సంతోషం, ఆనందము, ఆ సంతోషం, నెమ్మది అనే డోర్ మూయబడింది నీ లైఫ్లో. కానీ దేవుడు తెరవాలనుకుంటున్నాడు వాటిని. నువ్వు యాక్సెస్ ఇస్తేనే ఆయన తెరుస్తాడు. ఆమేన్, ఆమేన్. నా చెప్పావుగా, చాలా చిన్నది దేవుడు చెప్పేది. ఆమేన్, ఆమేన్. సో మన ఏరియాలో ఇక్కడ డోర్స్ బ్లాక్ అయినాయి. హైలైట్ ఏం తెలుసా? దేవుడికి కూడా డోర్స్ బ్లాక్ అయినాయి. నాకేం చదువు? ఆలకించుడి, యెహోవా దేవుడికి మార్గములను సరళం చేయండి. అరణ్యములో ఒక అతను కేకలు వేసి తరుస్తున్నాడు, ప్రభు మార్గములను సరళం చేయండి. ఏం వాళ్ళకు కూడా డోర్లు అంటే దేవుడికి కూడా దెయ్యంగాడు డోర్లు క్లోజ్ చేశాడా? అబ్బబ్బా, వీడు ఎంత బలవంతుడా, వీడు ఎంత శక్తివంతుడా, వీడు ఇంత జ్ఞానియా? నో 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 నో. బాగా గమనించండి, ఒక వ్యక్తి డోర్ ఇంకొక వ్యక్తి చేతిలో ఉంటుంది, ఒక పర్సన్ డోర్ ఇంకో పర్సన్ చేతిలో ఉంటుంది. మన డోర్స్ దేవుని చేతిలో ఉన్నాయి, అండ్ దేవుని డోర్స్ మన చేతిలో ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. అర్థం కావట్లే, జాగ్రత్త వినండి. ఒక స్త్రీ జీవితంలో ఆ స్త్రీకి వివాహము కాలేదు, ఆ స్త్రీ కన్యకగా అలానే ఉంది. ఆ స్త్రీ జీవితంలో ఆ బిడ్డకి వివాహము కావాలంటే ఒక పురుషుడు ఆమెకి డోర్స్ ఓపెన్ చేయాలి. ఆమేన్. ఆ పురుషుడు ఆ మనిషికి డోర్స్ ఓపెన్ చేయనంతసేపు ఆమె ఆ ఇంట్లోకి రాలేదు. అలాగే స్త్రీ ఎప్పుడైతే పురుషుడికి డోర్ ఓపెన్ చేస్తుందో అప్పుడే అక్కడ ఆశీర్వాదన బిడ్డల్ని కనగలరు. సో నా డోర్ ఓపెన్ చేసుకునేది నా చేతుల్లో లేదు. సో ఈరోజు ఇన్ని డోర్లు మీకు క్లోజ్ అయిపోయాయి కదా, మీరు వెళ్ళి తెరవాలన్నా కూడా తెరవలేరు. ఓకే, అర్థమవుతుందా? జాగ్రత్త గమనించండి. మీకు ఇన్ని డోర్లు మూయబడ్డాయి, ఎవడో నీ డోర్లన్నీ మూసేశాడు, మిమ్మల్ని బంధించేశాడు. మీరు వెళ్ళి తీసుకుందామన్నా అది లాక్ చేయబడింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై డోర్స్? నేను ఈ టైంకి దీవించబడాలి కదా, నేను ఈ టైంకి పెళ్ళి అవ్వాలి కదా, ఈ టైంకి పిల్లలు కలాలి కదా, ఈ టైంకి ఉద్యోగం రావాలి కదా, ఈ టైంకి నేను ప్రాస్పర్ అవ్వాలి కదా, 50 సంవత్సరాలు సెటిల్ అయిపోయి పిల్లలందరినీ సెటిల్ చేసి పడేసి హ్యాపీగా తినాలి కదా, నేను ఇంకా ఏంది, నేను కష్టపడుతున్నాను. ఎక్కడో డోరు చెప్పాలి మూయబడింది, ఎక్కడో డోరు మూయబడింది. బట్ ద లార్డ్ సెడ్ మీ, దేవుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏం చెప్పాడు తెలుసా? నాకు ఒక డోర్ ఓపెన్ చేయరా, నీకు ఒక డోర్ ఓపెన్ చేస్తానన్నాడు. ఓ, నేను నీకు డోర్ ఓపెన్ చేయడం ఏంటి ప్రభు అన్నాను. నేనేంటి నీకు డోర్ ఓపెన్ చేయడం ఏంటి ప్రభు అన్నాను నేను. ద లార్డ్ సెడ్ టు మీ, ఓపెన్ ఎ డోర్ టు మీ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోకి నేను రావాలనుకుంటున్నాను, ఇంకా లోపలికి నన్ను తీసుకెళ్ళంటున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో నీవు బాప్తిజం తీసుకున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, ఈరోజు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, క్రైస్తవురాలుగా బతుకుతున్నావు, బాగానే ఉంది. నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు నీలో కొంత శాతమే ఉన్నాడు, మేబీ 5%, 10%. బట్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫుల్నెస్ ఇన్ యూ. అందుకే మళ్ళీ అంటున్నాడు, యెహోవా దేవుడికి మార్గములను సరళం చేయండి. ఆయన భూమి మీదకి మార్గాలు సరళం చేయమని అడగట్లేదు. ఆయన వాళ్ళింటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, కారు పెట్టండి అని అడగట్లేదు. నీ లోపలికి రావడానికి ఆయన నిన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. చెప్పాను కదా, మన డోర్స్ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన డోర్స్ మన చేతిలో ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఇస్ దట్ క్లియర్? ఎంతమందికి అర్థమైంది? స్టాప్ ప్రేయింగ్ ఫర్ యువర్ డోర్స్. మీ డోర్లు కొరకు మీరు ప్రార్థన చేయడం ఆపేయండి, దేవునికి ద్వారాలు తెరవద్దాం. ఆమేన్,
ఆమేన్. యెహోవా దేవుడికి మార్గములను సరళము చేయుడి, ప్రభు అయిన దేవుడికి మార్గములను సరళము చేయుడి, పరిశుద్ధాత్ముడికి మార్గములను సరళము చేయుడి. ఓపెన్ ద డోర్స్ ఫర్ దీస్ 3 పీపుల్. ఈ ముగ్గురికి డోర్లు ఓపెన్ చేయండి మీ లైఫ్లో ఈరోజు. ఆమేన్. When it comes to Sunday, you open doors to God. When it comes to Monday, you close the doors. వెళ్ళిపోసాలు అయిపోయింది. పరిశుద్ధాత్మ అగ్ని అగ్ని బాబా బాబా వెళ్ళిపో. సోమవారం నుంచి పనులు పోవాలి. సోమవారం నుంచి మేము పనులు పోవాలా? నో పరిశుద్ధాత్ముడు, నో అగ్ని, నో అన్య భాషలు, నో శక్తి, నో అగ్ని వద్దు. 7 రోజులు అసలు మాకు ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు, ప్రభు వద్దు, ఏమొద్దు. మాకు ఆదివారం మాత్రమే చాలు. ఎక్కడో లీక్ అవుతుంది మన బాడీలో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్, మన స్పిరిట్లో ఉన్న మైండ్ సెట్ ఎక్కడో లీక్ అయిపోతూ ఉంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, నాకు మార్గములో సరళం చేయండి. ఐ వాంట్ టు రూల్ యువర్ బాడీ, ఐ వాంట్ టు రూల్ యువర్ లైఫ్, ఐ వాంట్ టు రూల్ యువర్ ఫ్యామిలీ అంటున్నాడు దేవుడు. ఇవ్వలేరా? హలో, నువ్వు చెప్తేనే చేస్తాడు, నువ్వు చెప్పకపోతే చేయడు దేవుడు. దేవుడు చాలా హీఈస్ అ వెరీ రిజర్వ్డ్ గాడ్. హీఈస్ అ వెరీ రిజర్వ్డ్ గాడ్. అనవసరంగా దాంట్లో పెట్టి దేవుడు పూసుకోడు. నువ్వు అడిగితేనే చేస్తాడు. నన్ను పరిపాలించు దేవా అన్నప్పుడు దేవుడు నిన్ను పరిపాలిస్తాడు. వచ్చి, లార్డ్ టేక్ చార్జ్ ఆఫ్ మై ఫ్యామిలీ, లార్డ్ టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితాన్ని పరిపాలించయ్యా అన్నువంటే నీ జీవితాన్ని పరిపాలిస్తాడు. లేదా నన్ను పట్టించుకోక, ఇంకా నన్ను వదిలేయి ప్రభువా, నేను ఇంక నీకు దూరం అయిపోతాను, నన్ను ప్రభువా నేను మళ్ళీ కలుస్తాను నిన్ను అని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే, గాడ్ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్. నువ్వు వచ్చేంత వరకు దేవుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వచ్చావా? నా శరీరము నీకే ప్రభువా, నా ప్రాణము నీకే, నా ఆత్మ నీకే ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు వాటిని పరిపాలిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, నీ డోర్లు దేవుడి చేతిలో ఉన్నాయి, దేవుడి డోర్లు. సో చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే బాప్తిజం ఇచ్చి యోహాను ఒక డోర్ ఓపెన్ చేశాడు యేసు ప్రభుకి. హీ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ జీసస్. మరియమ్మ యేసు ప్రభు రావడానికి ఒక డోర్ ఓపెన్ చేసింది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో అట్లా యేసు ప్రభు జీవితంలో, ఆయన లైఫ్లో అనేక మంది ఆయనకి ద్వారాలు తెరిచారు. ఆర్ యు గెటింగ్ మీ? అర్థమవుతుందా? ఈరోజు దేవుడే వచ్చి వాళ్ళందరి జీవితంలో ద్వారాలు తెరుచుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభుకి అతను ద్వారం తెరిచాడో, యేసు ప్రభు కూడా యోహానుకు ఒక ద్వారం తెరిచాడు. ఏంటి ఆ ద్వారం తెలుసా? యేసు ప్రభు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు యోహాను దగ్గర. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మీరు గమనించాలి, ఒక వ్యక్తి ఉద్యోగం పొందుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, బ్లెస్ చేయాలన్నా, ఒక వ్యక్తి ఒక డోరు ఓపెన్ చేయాలా? ఒక వ్యక్తి నీకు డోర్ ఓపెన్ చేయాలా? ఆ డోర్ ఓపెన్ చేయాలంటే ముందు నువ్వు దేవుడికి డోర్ ఓపెన్ చేయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ డోర్స్ టు గాడ్, నీ జీవితంలో ఇంకో 20-30 సంవత్సరాలైనా ద్వారాలు అలానే మూయబడతాయి. మనం ఎక్కడ స్ట్రక్ అయ్యాం తెలుసా? చర్చికి వచ్చే దాంట్లోనే స్ట్రక్ అయ్యాం. ఆ ఆదివారమే దేవుడు బాగా గుర్తొస్తాడు మనకు. ఇక వేరే డేస్ మనకు దేవుడు గుర్తురాడు. నిజం చెప్తున్నాను, మీ ఒళ్ళు ఓనమయ్యేలాగా పనులు చేసుకుంటున్నారు, మీ చేతులు అలిసిపోతున్నాయి, మీ శరీరం అలిసిపోతుంది, మీ ప్రాణం అలిసిపోతుంది, అన్నీ అలిసిపోతున్నారు. ఇంటికి వస్తే పిప్పు పిండి, ఇక అయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, పనుకో, అంతే మీరు చేసేది. యు ఆర్ గివింగ్ ద బెస్ట్ టు ద వరల్డ్, నాట్ టు ద గాడ్. నీవు దేవుడికి ది బెస్ట్ ఇవ్వట్లే, పిప్పిస్తున్నావు. ఎముకలు, పుచ్చిపోయిన ఎముకలు, అరిగిపోయిన ఎముకలు, ఇది నువ్వు చేసే దేవుడికి. నీ హృదయంలో ఒక స్థానాన్ని కోరుకుంటున్నాడు, నీ జీవితంలో ఒక స్థానాన్ని కోరుకుంటున్నాడు, నీ ఇంట్లో ఒక స్థానాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎంతమంది ఆయనకి డోర్ తెరుస్తారు? You need to open a door to Jesus. You need to open a door to Father. You need to open a door to the Holy Spirit. వీళ్ళ ముగ్గురికి మీరు ద్వారాలు తెరిచి చూడండి. వీళ్ళ ముగ్గురికి ఒక ద్వారం తెరిచి చూడండి. నీ ఇంటికి వీళ్ళు ముగ్గురు వస్తే ముయ్యబడిన శారా గర్భము ఏమైంది? ముయ్యబడిన శారా గర్భము
తెరవబడింది. అబ్రహాము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకి ముగ్గురికి ద్వారం తెరిచి రండి మా ఇంటికి అన్నాడు. వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, భోంచేశారు. ప్రవచనం వచ్చేసింది. నీ గర్భం మూయబడింది కదా, నేను తెరుస్తానాగన్నాడు. ఆమెన్. నువ్వు దేవుడికి ద్వారాలు తెరిస్తే దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, హన్నా కూడా తన జీవితంలో ఎక్కడెక్కడో తిరిగింది, ఎవరెవరికో డబ్బులు ఇచ్చేసింది, ఎవరెవరికో మంత్రగాళ్ళకి అక్కడ ఇక్కడ వాళ్ళ పెనిమిటిని ఎక్కడెక్కడో అడిగింది. పిల్లలు పుట్టలేదండి. ఎప్పుడైతే ఆమె మందిరానికి వచ్చి ఆమె కన్నీళ్లు కార్చి ఏడుస్తూ తన హృదయాన్ని పగలగొట్టుకొని తన హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చేసాడు. సేవకుడి ద్వారా అడిగిస్తున్నాడు ఏం కావాలని. ఆమెన్, ఆమెన్. అప్పుడు ఆమంటుంది, నాకు పిల్లలు లేరయ్యా అని. నువ్వు దేవుడికి ద్వారం ఇస్తే దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు. ఒకటి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు. దేవుడు నీ లోపల ఉండాలనుకుంటున్నాడు. ఆమెన్. ఎంతమంది తండ్రికి ద్వారాలు తెరుస్తారు? ఎంతమందికి ఫాదర్కి ద్వారాలు తెరవాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎ డోర్ టు ఫాదర్, రైజ్ యువర్ హ్యాండ్స్. చెప్పండి, యేసు నామములో తండ్రి, నా హృదయాన్ని తెరుస్తున్నాను, నీకోసము ద్వారము తెరుస్తున్నాను, నా లోపలికి రా. ఆమెన్, ఆమెన్. తండ్రి వచ్చి నీ జీవితంలో ఒక ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, ఎలీషాకి అక్కడ ఇల్లు లేదు, రూమ్ లేదు, హోటల్ లేదు, ఏమీ లేవు. ఆయన ప్రతి నెల ప్రతి వీక్ ఆ ప్రార్థనలకు తిరుగుతున్నప్పుడు ఆ షునేమీరాలు ఆమె జీవితంలో ద్వారాలు ముయ్యబడినా కూడా ఎలీషాకు ఒక ద్వారం తెరిచింది. ఏంటి ఆ ద్వారం తెలుసా? మేడగది కట్టించింది. ఎప్పుడైతే ఎలీషాకి ఆమె అంటే దేవుడికి సేవకుడికి నువ్వు ద్వారం తెరిచినా దేవుడికి ద్వారం తెరిచినట్టే. ఆమెన్, ఆమెన్. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక దెయ్యానికి ద్వారం తెరిస్తే 7 దెయ్యాలు వస్తాయి. అది కూడా చెప్తున్నా, మళ్ళీ నీ ఇష్టం. జ్వరానికి ద్వారం తెరిచారా, దగ్గు, జలుబు, అది ఇది బది జిది మొత్తం పెంటంతా వేసుకొస్తుంది అది. అవును, మొన్న ఒక ఫ్యామిలీకి వెళ్ళాను. ఒక్కరికే ఉంది జ్వరం, దగ్గు, జలుబు, జలం ఒక్కరికే ఉంది. మళ్ళీ వారం తర్వాత వెళ్ళాను, అందరికీ ఉంది. ఇది ఏంటంటే దెయ్యాలు ఎట్లా పంచుకోలేరు అనుకున్నా. వెర్ ఈస్ ద ఇమ్యూనిటీ లెవెల్స్? వెర్ ఈస్ ద అనాయింటింగ్? నీకు దమ్ము లేదా? ఒక జ్వరమునోడు పక్కన నిలబడలేవు నువ్వు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మనం మారాలి. ఆమెన్, హల్లెలూయా. ఇఫ్ యు మెడిటేట్ ఆన్ దట్, యూ విల్ బీ హీల్డ్ అండ్ యూ విల్ బీ హెల్దీ. ఆమెన్. సమ్టైమ్స్ ఐ ఆల్వేస్ టెస్ట్. నేను టెస్ట్ చేస్తూ ఉంటాను నన్ను నేనే. అరే, ఇటు జలుబుడు పక్కన తిరగాలి, దగ్గుడు పక్కన తిరగాలి, జ్వరముడు పక్కన పడితే పూసుకొని రాసుపెట్టుకో, బారా చూద్దాం జ్వరం వస్తుంది రా నాకు. నిజంగా నాలో దేవుడు ఉంటే అది రాకూడదు నాకు. అది ప్రభుకే ఇస్తాను నేను. ప్రభా చూసుకో అంట. రుద్ది 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 వాడికి బాగా అర్రా రుద్దు 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 జ్వరం నీకా. వాడు అంటాడు, అబ్బా జ్వరం వల్ల అట్లా కరుసుకో పనుకున్నానా, ఆ జ్వరం అంతా నాకు వచ్చేసింది. పోవాలి అంతే. ఆమెన్, హల్లెలూయా. అతి విశ్వాసం నీలో ఉండును గాక. హల్లెలూయా. సో ఆ వ్యక్తి జీవితంలో, షునేమీరాల జీవితంలో ద్వారాలు ముయ్యబడ్డాయి. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో నువ్వు మార్గాలు ముయ్యబడ్డాయని చాలా బాధపడుతున్నావు. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు దేవుడికి మార్గాలు మూసేసావని నీకు తెలియదు. యూ హ్యావ్ షట్ ద డోర్స్ టు ద లార్డ్. మనము దేవుడికి ద్వారాలు మూసేసాం కాబట్టి మన జీవితంలో అపవాదిగాడు ద్వారాలు మూసేసాడు. ఇప్పుడు నీ డోర్లు, నీకు కావాల్సిన ద్వారాలన్నీ మర్చిపో, పక్కన పెట్టి దేవుడికి ద్వారం తెరువు. నీ ద్వారాలు ఆటోమేటిక్గా పగిలిపోయి తెరవబడతాయి. ఆమెన్, ఆమెన్. దట్స్ ద ఓన్లీ వర్డ్ గాడ్ టోల్డ్ మీ. దేవుడు ఒకటే చెప్పాడు నాకు డోర్లు తెరవండి, మీకు ఎన్ని డోర్లు తెరుస్తాను అప్పుడు లెక్క పెట్టుకున్నాడు. బైబిల్ ఏం సెలవుస్తుంది తెలుసా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 1 by 1. అంటే ఏం తెలుసా? నీ ఆశీర్వాదాలని దమ్ముంటే లెక్క పెట్టుకుంటున్నాడు దేవుడు. 8 నెలలు అయింది కదా, అయిందా? 8వ నెల ఇది. జనవరికి పోండి, 8 నెలలు ఇంటికి వెళ్ళి కూర్చొని దేవుడు జనవరిలో ఏమిచ్చాడు, ఫిబ్రవరిలో ఏమిచ్చాడు, మార్చిలో ఏమిచ్చాడు, ఏప్రిల్లో ఏమిచ్చాడు, మేలో ఏమిచ్చాడు, జూన్, జూలై, ఆగస్టులో ఏమిచ్చాడు రాసుకోండి. లిస్ట్ దాన్ని వచ్చే వారం నాకు పెడతారా? తేవాలా? ఏమి ఇచ్చాడో చెప్పండి నాకు. ఒక నెల ఇచ్చుంటాడు, ఇంకో నెల ఇచ్చుంటాడేమో అని చెక్ చేసుకోండి. మీకు మేబీ చాలామందికి బ్లాంక్ ఆన్సర్సే ఉంటాయి.
కానీ వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ఎతకండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 1 by 1. ఆమేన్. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు దమ్ముంటే లెక్క పెట్టుకో. ఎందుకంటే నీకు లెక్క పెట్టుకున్న దానికన్నా ఎక్కువ ఉంటాయి. ఆమేన్. మహా అంటే ఎంత లెక్క పెడతావు? 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. దాని మించి లెక్కలే పెట్టలేవు. ఆ మించింది ఇస్తాడు దేవుడు మనకు. హల్లెలూయా. ఐ కేమ్ విత్ దిస్ వర్డ్. దేవుడు ఒక్కటే చెప్పాడు, నాకు ఒక్కటే చెప్పాడు. ఐ హర్డ్ వెరీ క్లియర్లీ, ఓపెన్ మై డోర్స్, ఐ విల్ ఓపెన్ ఎవ్రీ వన్స్ డోర్స్ అన్నాడు దేవుడు. ఆమేన్. యెహోవా మార్గములను సరళం చేయండి, ప్రభు యొక్క మార్గములను సరళం చేయండి. ఓపెన్ మై డోర్స్ అంటున్నాడు దేవుడు. పక్కన చెప్పండి, తండ్రికి ద్వారాలు తెరవండి, పరిశుద్ధాత్ముడికి ద్వారాలు తెరవండి, యేసయ్యకి ద్వారాలు తెరవండి. మీకు విస్తారమైన ద్వారములు తెరవబడతాయి, లెక్కలేని ద్వారములు మీకు తెరవబడతాయి. నీవు దేవుణ్ణి పట్టించుకోకుండా చెప్పండి. బాగానే ఉన్నారులే, స్పీడ్గా బాగానే చెప్తున్నారు, మంచిది. ఇంటికి వెళ్ళి మర్చిపోండి సరేనా? మేము మంచి పిల్లలు. మీరు ఇంటికి వెళ్ళంగానే టక్కని ఎంత ఏమంటావు? మాంసం కిలో సరిపోద్దా? 2 కిలోలా అన్న? 3? ఫ్యామిలీ పెద్దగా మంది, 3 కిలోలు చాలా? 3 తలకాయ వచ్చినప్పుడు నువ్వు కాళ్ళదే ఎగిరిపోయింది, అసలు అయిపోయింది అది అంతే. We need to be spiritual even though you are in house. You need to be spiritual even though you are doing something in your house. నువ్వు వంట చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా, నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చున్నా, you need to be spiritual. నీ మాటలు పవిత్రంగా ఉండాలా, నీ మాటలు ఆత్మీయంగా ఉండాలా. బాబు అప్పు చేయడం మనం తీర్చడం, పాప అప్పు చేయడం మనం తీర్చడం. ఎంతకాలం ఇది? ఆగిపోవాలి. ఆమేన్. ఆగిపోవాలి. ఆమేన్. భార్య అప్పు చేసేది తీర్చాలి, భర్త అప్పు చేసేది తీర్చాలి. ఈడు అప్పులు చేస్తున్నాం తీరుస్తున్నాం, అప్పులు తీరుస్తున్నాం. ఇది ఎప్పుడు ఆగదు తెలుసా? ఇది ఒక డోర్ ముయ్యబడింది మన లైఫ్లో, ఇది తెరవబడును గాక. అంటే ముందు మనం దేవుడికి ఒక డోర్ ఓపెన్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇంటికి వెళ్ళి అందరికీ డోర్లు ఓపెన్ చేయండి. వీళ్ళ ముగ్గురికి, అందరికి కాదు. దెయ్యాలకి, భూతాలకి, దురాత్మలకి కాదు డోర్లు ఓపెన్ చేసేది. అనవసరమైన వాళ్ళు, బలహీనులు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు చెప్పా పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. టక్కని వాళ్ళు 4 రోగాలు ఆడ వదిలేసి జంప్ బస్సుకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడేమైంది? పక్క రోజు మనమే చెప్పు అంటూ ఉంటాం. ఎవరు వచ్చారు మీ ఇంటికంటే? అన్న నిన్న ఆంటీ వచ్చిపోయింది. ఆంటీని తీసుకురా ఫస్ట్. ఇలా ఉంటాయి. అంటే నువ్వు ద్వారం తీగిపోయినా తొడతానే ఉంటాడు దెయ్యంగా. తీ 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 దారం తీ అంటాడు. నువ్వేం చేస్తావు? బాబుడి ఇజిగిచ్చేస్తున్నాడు, తీసేస్తూ ఉంటాడులే, ఒక మూలబడి ఉంటాడులే అనుకుంటావు. యూ ఓపెన్ డోర్స్ టు ద డెవిల్. బట్ కొన్ని మంచి ద్వారాలు నీ జీవితంలో మూయబడ్డాయి నా కుమారుడా, నా కుమార్తె. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఓపెన్ ఎ డోర్ టు ద ఫాదర్, ఓపెన్ ఎ డోర్ టు జీసస్. నువ్వే దేవుడికి ద్వారాలు మూసేసావు, నువ్వు మూసేసావు దేవుడికి ద్వారాలు. అవి నువ్వు తెరవగలిగితే ప్రతిరోజు తెరువు. మార్నింగ్ నిద్రలేసిన వెంటనే తలుపు తీస్తారా? తీకపోతే బయటికి పోలేరు, ఉద్యోగాలకు పోలేరు, బిజినెస్లకు పోలేరు, కాలేజీలకు పోలేరు, ఎక్కడికి పోలేరు. డోర్ ఓపెన్ చేయాలంతే. మీరు ప్రతిరోజు మీరు దేవుడికి ద్వారం తెరవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళండి, దేవుడికి ద్వారం తెరవండి. డోంట్ ఆల్వేస్ ఇరిటేట్ విత్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడిని నీ ప్రాబ్లమ్స్తో ఇరిటేట్ చేయి కూరుకూరిని. నీ జీవితంలో ద్వారాలు మూయబడ్డాయి నీకు తెలుసు కదా, కానీ నీకు తెలియాల్సిన రహస్యం ఇంకోటి ఉంది. నువ్వు దేవుడికి ద్వారాలు మూసేసావు. నువ్వు దేవుడికి ద్వారాలు చెప్పాలి. నోరు అనేది ఒక ద్వారం, కళ్ళు ఒక ద్వారం, వినికిడి ఒక ద్వారం, ఆలోచనలు ఒక ద్వారం, హృదయం తలంపులు ఒక ద్వారం. ఇన్ని డోర్స్ మూసేసి దేవుడిని లోపలికి రానికుండా నువ్వు బంధించావు. దేవుడు కాదు మీ మధ్యలో గొడవ పెట్టి దేవుడిని నేను వేరు చేసింది, నువ్వే దేవుడికి కొన్ని ద్వారాలు మూసేసావు. కాబట్టి దేవుడు ఇక్కడ తన లేఖనంలో రాస్తున్నాడు, యెహోవా దేవుడికి మార్గములను సరళం చేయండి,
ప్రభువుకి మార్గములు సిద్ధపరచండి. అంటే దేవుడికి డోర్ వేయాల్సింది ఎవరు? ఓపెన్ చేయాల్సింది ఎవరు? నువ్వే. మార్గాలు దేశానికి తెరవాల్సింది ఎవరు? నువ్వే. నువ్వు రోజు డిక్లరేషన్స్ చెప్పాలా, నా కుటుంబాన్ని పరిపాలించు, నా జీవితాన్ని రూల్ చేయి ప్రభు అని. ప్రభా రెడీ పోతున్నా, కాల్చి కాపాడు, కాల్చేసి కాపాడు, మాడబెట్టి కాపాడు, బొగ్గులాగా చేసి కాపాడు. ఇదే ప్రార్థన. ఎప్పుడు నీ జీవితాన్ని సమర్పిస్తావు? అది నేను 10 years క్రితం 20s బ్యాప్టిజం లేదు, ఏం లేదు. నువ్వే చెత్తి. ఎన్నిసార్లు పడిపోలేదు నువ్వు? మాకు తెలియదేంది నువ్వు పడిపోయేది. మరి రోజు చెప్పాలి ఉదయకాలం, లార్డ్ ఐ సబ్మిట్ మై లైఫ్, లార్డ్ ఐ సరెండర్ మై లైఫ్, లార్డ్ ఐ సబ్మిట్ మై లైఫ్ టు యూ లార్డ్ జీసస్. నా జీవితాన్ని నీ చేతికి. నీకట్టి సహవాసం ఉంది దేవుడితో, నీకట్టి మంచి రిలేషన్ ఉంది దేవుడితో. పలకచ్చు నువ్వు అట్లా. ఆమేన్, హల్లెలూయా. అక్కడెక్కడ కాదు దేవుడు దొరికేది. నువ్వు అనుకున్న చోట దేవుడు దొరుకుతాడు నీకు. నువ్వు అనుకున్న చోట దేవుడితో నువ్వు మాట్లాడచ్చు. నువ్వు అనుకున్న చోట దేవుడిని నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. యా, బట్ ప్లీజ్ డోంట్ క్లోజ్ ఎ డోర్ టు గాడ్. దేవుడికి ద్వారాలు మూయకండి ప్లీజ్. మై హంబల్ రిక్వెస్ట్. ఈరోజు నీవులో 100 ద్వారాలు మూయబడ్డాయా? నువ్వు దేవుడికి ద్వారం తెరిచి వీళ్ళ ముగ్గురికి, నీకు 1000 ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్. మనం నమ్మట్లేదు, మన ఫ్యూచర్ మీద మనకు పట్టు లేదు, మన ఫ్యూచర్ మీద మనకు ఒక మంచి నమ్మకం లేదు. ఈరోజు ఉంటే తిందాం, లేదంటే రేపు గంజి దాగి పోదాం. ఎందుకు ఆ యొక్క స్త్రీలాగా మీరు పలుకుతున్నారు? ఈరోజు నాకు నా కొడుక్కి రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నామయ్యా అంటుంది ఆమె. మళ్ళీ ఇంకొక దగ్గరికి ఇస్తే, మా ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడయ్యా, మేము కూడా పురుగుల మందు తాగి చచ్చిపోతామయ్యా అంటే ఏమంటుంది? మొత్తం కంప్లైంట్స్ అన్నీ. సేవకుడు ఇస్తున్నాడు సొల్యూషన్స్, నాకు పెట్టి అంటున్నాడు. నేను ఒక డోర్ మూయబడి, నేను ఇంట్లోకి రావాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఏలియా ఇంట్లోకి రావాలంటే ఆమె ఏం చేయాలా? సారే పత్తే ఊర్లో ఉన్న విధవరాలు ఏం చేయాలా? మనిషికి ఏం చేయాలా? ఏంట డోర్ తెలుసా? ఆమె దగ్గర ఉన్న రొట్టె ఆయనకి ఇచ్చేయాలి. అదే డోర్. ఆమేన్. ఎప్పుడైతే ఆమె ఆ దైవజనుడికి ద్వారం తెరిచిందో, ఆమె జీవితంలో 3.5 సంవత్సరాలు కరువు ఉన్నన్ని రోజులు ఆమె ఇంట్లో కరువు లేదు. ఆమేన్. నీ డోర్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు దేవుడికి డోర్ తీయాలి. ఓపెన్ ఎ డోర్ టు గాడ్. ఓపెన్ ఎ డోర్ టు గాడ్. నువ్వు దేవుడికి ద్వారం తెరిచి చూడు. ప్రభా నా ద్వారాలు మూయబడ్డాయి, ప్రభా నా ద్వారాలు తెరువయ్యా, అయ్యా అయ్యా అని నువ్వు 100 సంవత్సరాలు ప్రేయర్ చేయి, నీకు డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే నువ్వు దేవుడు డోర్ క్లోజ్ చేసావు. ఈరోజు దేవుడి యొక్క డోర్ ఓపెన్ చేయి. నువ్వు దేవుడికి డోర్ ఓపెన్ చేయి. నీకు దేవుడు ఎన్ని 100,000 డోర్లు ఓపెన్ చేస్తాడు. వినబట్లే? మనం దేవుడికి ఇచ్చేది కొంతే, దేవుడు మనకిచ్చేది ఎంత. హల్లెలూయా. నేను ఒకటే అన్నా, నువ్వు దేవుడికి ద్వారం తెరువు, నీకు దేవుడు ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. కానీ మీ డీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా నువ్వు చేస్తే నేను చేస్తా. బైబిల్లో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి కుమారుడు దేవుడికి ద్వారం తెరిచారు. వాళ్ళ జీవితంలో గొప్ప ద్వారాలు తెరవబడ్డాయి. ఆమేన్. వాళ్ళ జీవితంలో 40 సంవత్సరాల అబ్రహాము జీవితంలో గర్భం మూయబడింది. అనేక మంది జీవితంలో ద్వారాలు మూయబడ్డాయి. అందరు ఎదిగిపోతున్నారు. అన్నదమ్ములు అందరూ చదువుకున్నారు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. దావీదు ఒక్కడే గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడికి ఒక డోర్ ఓపెన్ చేశాడు, తన హృదయంలో పెట్టుకున్నాడు. ఆమేన్. దేవుడు కూడా ఆ నెత్తి ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కూడా ఆయన సింహాసనానికి అతను రాజుగా చేసేసాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కానీ దేవుడికి ఒక డోర్ ఓపెన్ చేస్తే దేవుడు నీకు 100,000 డోర్లు ఓపెన్ చేస్తాడు. ఆమేన్. ఎంతమంది వీళ్ళ ముగ్గురికి ద్వారాలు తెరవాలనుకుంటున్నారు? ఫర్గెట్ అబౌట్ యువర్ డోర్స్. మీ డోర్లు మర్చిపోండి 2-3 నిమిషాలు ప్లీజ్. నీ డోర్లు చాలా మూయబడ్డాయి, పక్కన పెట్టేయండి అంతే. స్కీములు కావేవి. ఫస్ట్ నువ్వే దేవుడి కంటే నువ్వే ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి దేవుడికి. ఆమేన్. శూరోదయమున దేవుడిని లేపకూడదు, నువ్వే దేవుడిని లేపాలా. దేవా దేవా లే 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 అని. ఆమేన్. ఈరోజు నీ ప్రార్థనల వల్ల నువ్వు డోర్లు తెరవబడితే నీ జీవితంలో అనేకమైన ద్వారాలు దేవుడు నీకు తెరుస్తాడు. ఈ వారం మీరు గమనించండి, ఈ వారం బాగా సూక్ష్మంగా దేవుడికి ద్వారాలు తెరవండి. ఈ వారం లోపల మీ జీవితంలో డోర్లు ఓపెన్ అవుతాయి. ఆమేన్. అండ్
ద బ్లండర్ మిస్టేక్ వాట్ వీఆర్ డూయింగ్, నాకు ద్వారం తెరువు ప్రభా అని అడుగుతున్నాం, కానీ నీకు ద్వారం తెరుస్తాను ప్రభా అని మనం అడగట్లేదు. ఈ రోజు నుంచి అడుగుదాం. ఆమేన్. హల్లెలూయా. నా ద్వారం కంటే ఆయన ద్వారం గొప్పది. నా జీవితంలో ద్వారములు ఓపెన్ అవ్వడం కంటే ఆయన జీవితములో ఆయన కోసము నేను ద్వారములు తెరవడము గొప్పది. హల్లెలూయా. ఈరోజు మనమందరము సంఘముగా దేవుని కొరకు ద్వారములు తెరవబోతున్నాం. పరిశుద్ధాత్ముడి కొరకు ద్వారములు తెరవబోతున్నాం. యేసయ్య కొరకు ద్వారములు తెరవబోతున్నాం. మన జీవితంలో చూద్దాము, మీ లైఫ్లో కొన్ని వందల వేల ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఆమేన్. హీ విల్ ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చేసి చూడు, ద్వారం తెరిచి చూడు దేవుడికి. నీ లైఫ్లో ఎన్ని తెరుస్తాడో అప్పుడు నువ్వే, బ్రదర్ ఈరోజు మార్నింగ్ అద్భుతం చేశాడు, సాయంకాలం వచ్చి బ్రదర్ మళ్ళీ అద్భుతం చేశాడు, రాత్రి వచ్చి మళ్ళీ అద్భుతం చేశాడు బ్రదర్, ఏరా చేస్తూనే ఉన్నాడు బ్రదర్ దేవుడు నా కోసం అని నువ్వు సాక్ష్యం చెప్తావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుడికి చెప్పట్లేదు, నేను మీకు చెప్తున్నాను, దేవుడికి ద్వారం తెరవమని. యెహోవా దేవుడికి ద్వారం తెరవండి, యేసు ప్రభుకి ద్వారం తెరవండి, పరిశుద్ధాత్ముడికి ద్వారం తెరవండి. హోలీ స్పిరిట్ కమ్ అపాన్ మీ. పరిశుద్ధాత్ముడు నా మీదకి రాయ్యా అని అడిగితే ఆ ద్వారం నువ్వు తెరిస్తే నీ లోపలికి వచ్చి నీకు కృపావరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, అగ్నితో నింపుతాడు, శక్తితో నింపుతాడు. ఆయనకి డోర్ ఓపెన్ చేసి చూడు, నీ జీవితంలో కొన్ని వందల వేల మందికి నువ్వు డోర్లు ఓపెన్ చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. సో ద థింగ్ ఈజ్ నాట్ టు ఫోకస్ ఆన్ అవర్ డోర్స్, ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఫోకస్ వాట్ వీ క్లోజ్ ద డోర్స్. మనం ఏ డోర్లు మూసేసామో ఆ డోర్లు క్లోజ్ చేద్దాం ఇప్పుడు. ఆమేన్. ఏ డోర్లు మూసేసామో వాటిని తెరవబోతున్నాం ఇప్పుడు. ఆమేన్. దేవుడు డోర్లు మనం తెరవాలి. ఆమేన్. Let us open the doors to the Lord. Let us open the doors to Father. Let us open the doors to the Holy Spirit, Almighty Trinity, in the name of Jesus. Hallelujah. మీరు ఓపెన్ చేసి చూడండి, నెక్స్ట్ వారం నుంచి అద్భుతాలే. ఆమేన్. నెక్స్ట్ వారం నుంచి అద్భుతాలే, నెక్స్ట్ వారం నుంచి అద్భుతాలే, నెక్స్ట్ వారం నుంచి అద్భుతాలే. ఇది మొదలుకొని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్.